హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ తేజు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను 8th మంత్ ప్రెగ్నెంట్. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ అని నేను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో అక్కడ కొందరు కామెంట్స్లో అడిగారు, మీ ప్రజెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెజెంట్, ఎఫ్హెచ్ఆర్, ఈడిడి ఏముంది అని కొందరైతే కామెంట్స్లో అడిగారండి. సో ఈరోజు నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూద్దాం. మరి చూస్తున్నారు కదా, ఇవైతే నా ప్రజెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్. ఈ స్కానింగ్ అయితే నాకు 10 weeks 0 daysకి చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎల్ఎంపి వచ్చేసి 22/9/2020, జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 10 weeks 0 days, అండ్ ఈడిడి అయితే 29/6/2021కి ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 weeks 2 daysకి నాకు సిఆర్ఎల్ వాల్యూ అనేది 3.37 centimeters ఉంది. 10 weeks 2 daysకి సిఆర్ఎల్ వాల్యూ అనేది 3.37 centimeters ఉంది. అండ్ ఎఫ్హెచ్ఆర్ వాల్యూ వచ్చేసి 196 BPM ఉంది. బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, క్లియర్గా కనిపిస్తున్నాయి బేబీ పిక్స్ అనేవి. సిఆర్ఎల్ వాల్యూ కూడా క్లియర్గా కనిపిస్తుంది, 3.37 centimeters, 10 weeks 2 days, అండ్ ఈడిడి వచ్చేసి 27/6/2021. సో ఇదైతే 10 weeks తర్వాత చేసిన స్కానింగ్. సో ఇప్పుడు 12 weeksకి చేసిన స్కానింగ్ చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 12 weeks 6 daysకి చేసిన స్కానింగ్, ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్. ఇక్కడ సిఆర్ఎల్ వాల్యూ అనేది 65 mm ఉంది 12 weeks 6 daysకి, అండ్ కార్డియాక్ యాక్టివిటీ ఈజ్ నోటెడ్, అండ్ ఎఫ్హెచ్ఆర్ వాల్యూ అనేది 178 BPM ఉంది. అండ్ ఇక్కడ ఎన్టీ వాల్యూ వచ్చేసి 1.3 mm ఉంది, అండ్ నాజిల్ బోన్ అనేది విజువలైజ్డ్. అండ్ ఇక్కడ యూట్రిన్ డూప్లర్స్ వాల్యూ వచ్చేసి రైట్ యూట్రిన్ డూప్లర్ వాల్యూ 0.5, 0.9 నార్మల్, అండ్ లెఫ్ట్ యూట్రిన్ డూప్లర్ వాల్యూ వచ్చేసి 0.8 అండ్ 1.5 ఉంది. ఇదైతే 12 weeks 6 daysకి చేసిన ఎన్టీ స్కానింగ్ రిపోర్ట్. ఇప్పుడు బేబీ పిక్స్ చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇవైతే టిఫా స్కానింగ్ రిపోర్ట్స్. ఇక్కడైతే ప్లెజెంటా వచ్చేసి ఫండల్ పోస్టీరియర్ గ్రేడ్ 1 అని ఉంది, అండ్ లిక్కర్ అంటే ఉమ్మనీరు వచ్చేసి అడిక్వేట్ అంటే నార్మల్గానే ఉంది. ఫెటల్ బాడీ మూమెంట్స్ గుడ్, అండ్ ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ గుడ్, అండ్ సర్విక్స్ మెజర్స్ వచ్చేసి 38 mm ఉంది. అండ్ ఇక్కడ ఎఫ్ఎల్ వాల్యూ వచ్చేసి ఫీమర్ లెంత్ వాల్యూ వచ్చేసి 29 mm ఉంది 19 weeks 0 daysకి, అండ్ బీపీడీ వాల్యూ వచ్చేసి 44 mm ఉంది 19 weeks 2 daysకి, అండ్ హెచ్సి వాల్యూ వచ్చేసి 165 mm ఉంది 19 weeks 2 daysకి, అండ్ ఏసీ వాల్యూ వచ్చేసి 137 mm ఉంది 19 weeks 1 dayకి, అండ్ ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 150 beats per minute ఉంది, అండ్ ఫెటల్ వెయిట్ అనేది 274 grams ఉంది. జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 19 weeks 1 day, అండ్ ఈడిడి డేట్ చూసారు కదా, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది 23/6/2021కి ఇచ్చారు. ఇప్పుడు డూప్లర్ ఫైండింగ్ వాల్యూస్ చూద్దాము. రైట్ యూట్రైన్ ఆర్టరీ అయితే 0.8, 0.5 ఉంది, అండ్ లెఫ్ట్ యూట్రైన్ ఆర్టరీ అయితే 1.6 అండ్ 0.7 ఉంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే టోటల్ టిఫా స్కానింగ్ రిపోర్ట్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆర్బిట్స్, లిప్స్, నాజిల్ బోన్,
అండ్ ఫెటల్ హార్ట్, స్టమక్, లివర్, కిడ్నీస్ అండ్ బ్లాడర్ అండ్ స్పైన్, హ్యాండ్స్, ఫుట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయండి. ఇప్పుడు పిక్స్ ఎలా ఇచ్చారో చూద్దాము. సో ఇక్కడ టోటల్ బేబీ పిక్స్ అయితే ఇలా ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్పైన్, ఇక్కడ లెగ్స్, సో ఇది వచ్చేసి టోటల్ టిఫర్ స్కానింగ్ రిపోర్ట్. సో ఇప్పటివరకు నాకు తీసిన స్కానింగ్ రిపోర్ట్స్ అయితే ఇవి 10 వీక్స్కి, 12 వీక్స్కి అండ్ 19 వీక్స్కి. టోటల్గా ఇవైతే నా ప్రజెంట్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.